హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకి. ఇదేం బిర్యానీ నాకు తెలుసా? దొన్నె బిర్యానీ. చాలా టేస్టీగా ఉందండి. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం జీడిపప్పు, కొంచెం హోల్ గరం మసాలా చక్కగా వేయించి అది మిక్సీ జార్లో తీసుకున్నాను. తర్వాత శుభ్రంగా చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట. పుదీనా 2 కట్టలు తీసుకున్నా, కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను. చక్కగా అవి కూడా వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ అనమాట. చక్కగా అదిగోండి ఆ విధంగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక తాలింపు అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, హోల్ గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని చక్కగా వేయించుకోవాలి. దాంట్లో కొంచెం జీడిపప్పులు వేసుకున్న బాగుంటుంది. వేయించుకున్న తర్వాత ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టాను చికెను. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ వేసి, అల్లం వెల్లి పేస్ట్ వేసి ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టాను. ఆ మ్యారినేట్ చేసి పెట్టినటువంటి చికెన్ని అందులో వేసి చక్కగా కలపాలండి. కొంచెం ముందు నేను ఆ పేస్ట్ వేసాను, ఆ పచ్చివాసన పోతుందని. బాగుంది, పోయింది, మంచిగానే ఉంది. తర్వాత ఈ ముక్కలు వేగిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి చక్కగా వేగనివ్వాలండి. నూనెలో బాగా మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, అప్పటిదాకా వాటిని కొంచెం వేగనివ్వాలన్నమాట. వేగించిన తర్వాత చక్కగా అలా ఆయిల్ పైకి తేలుతుంది చూస్తారా, ఆ టైంలో మనం కొంచెం ఎసరు పోసుకోవాలి. కానీ దానికన్నా ముందు ఏం చేయాలంటే కొంచెం పెరుగు, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని అప్పుడు అది కూడా చక్కగా ఫైన్గా వేగిన తర్వాత మంచిగా కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు వాటర్ పోసుకోవాలండి. 1:2 రేషియోలో అలా వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను రైస్ వేసేసాను. అది చిన్న క్లిప్ మిస్ అయింది. ఇది ఈ బుడ్డోడు వల్ల. వీడు ఉన్నాడు కదా, వీడు హడావిడి చేస్తుంటే వీడియో క్లిప్ మిస్ అయింది, తీయలేదు. అదిగోండి అది ఈలోగా ఉడికిపోతూ ఉంది. వాటితో ఆడుతూ ఉన్నాను. అదిగోండి ఇంకా దగ్గరకు పడింది. కొంచెం వాటర్ ఉన్నాయన్నమాట. ఆ విధంగా కొంచెం దగ్గరగా మెత్తగానే, మరీ మెత్తగా కాకుండా అలా అవుతుంది, కొంచెం మెత్తగానే అవుతుంది. ఎందుకంటే గ్రీన్వి అవన్నీ లీవ్స్ది పేస్ట్ వేసాను కదా, బాగుంది. స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా మంచిగా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్.